చింతగింజలు ఎందుకు వేయించుతున్నారు అనుకుంటున్నారా? చింతగింజలు ఎంత గట్టిగా ఉంటాయో తెలుసు కదా. ఇవి తినడం వల్ల బొక్కలు కూడా అంత గట్టిగా ఉంటాయంట. గుజ్జు ముఖ్యంగా ఇప్పుడు చాలా మందికి ఇదే సమస్య కదా, గుజ్జు అరుగుతుంది, బొక్కల మధ్యలో గుజ్జు అరుగుతుంది, అందుకే మెడ నొప్పి, నడుము నొప్పి, మోకాల నొప్పులు అంటున్నారు కదా. ఈ గింజలు తినడం వల్ల గుజ్జు మంచిగా పెరుగుతుందంట. ఇది చాలా జిగురుంటుంది, చాలా గట్టిగా ఉంటాయి. ఇవి అందరికి తెలిసిన విషయమే. అయితే ఇట్లా వేయించి పొట్టు తీసి నోట్లో వేసుకొని నానబెట్టుకొని తినొచ్చు, లేదా వేయించినవి ఒక రాత్రంతా నానబెట్టితే తెల్లారి మంచిగా పొట్టు వస్తుంది. ఆ తర్వాత అవి లోపల గింజల్ని ఎండబెట్టాలి. ఒక 4-5 రోజులు బాగా ఎండినాక దాన్ని నిల్వ చేసుకోవచ్చు, లేదా అవే గింజల్ని పొడి కొట్టించుకోవచ్చు. పొడి కొట్టించుకొని మనం గాజు సీసాలో వేసుకొని రోజు ఒక స్పూను పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ మిక్సీ పట్టాలి. అది వట్టిగా మెల్ట్ అవ్వదు, చాలా జిగురుంటుంది చింతగింజల పొడి. మిక్సీ పట్టుకొని తాగితేనే అది మెల్ట్ అవుతుంది. ఈ విధంగా పొట్టు తీయాలి. చూసారా అది ఎంత జిగురు ఉందో, చాలా జిగురు ఉంది. పైన పొట్టు కూడా మస్తు జిగురు ఉంటుంది, కానీ పైన పొట్టు మనం తినలేము, అది డైజెషన్ అవ్వదు, అసలు అరగదు. అందుకని మనం లోపల గింజలే తినగలము. అయితే 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు మాత్రమే తినాలి. 12 సంవత్సరాల లోపల పిల్లలకి ఇది అరగదు, లోపల గింజ కూడా అరగదు. అయితే కొంతమంది ఇవి చింతగింజలు తినడం వల్ల వైట్ డిశ్చార్జ్ అవుతుంది ఆడవాళ్ళకి అని అంటారు. అదొక మూఢనమ్మకం మాత్రమే. నేనైతే వాడుతున్నాను. ఈసారి నేను మిక్సీ పట్టుకొని తాగేది వీడియో తీసి పెడతాను. అయితే ఎవరికన్నా చింతగింజలు వేయించినవి కావాలన్నా, లేకపోతే ఇట్లా పొట్టు తీసినవి కావాలన్నా, పొట్టు తీసి పొడి కొట్టించిన పొడి కావాలన్నా, చింతగింజల పొడి కావాలన్నా నేను పంపిస్తాను. వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. ఇప్పుడు వచ్చేది చింతగింజల సీజన్ కాబట్టి ఎవరికన్నా ఎన్ని కావాలో అని చెప్తే నేను అన్నీ సేకరించుకొని పెట్టుకుంటాను. అయితే అమ్ముతారు చింతగింజలు, ఎవరైతే అమ్ముతారో వాళ్ళ దగ్గర కొని నేను పెట్టుకుంటాను. వేయించి పంపిమంటే వేయించి పంపిస్తా. ఇవి సామాన్యంగా వేగవు, స్టవ్ మీద అయితే అస్సలు వేగవు, చాలా టైం పడుతుంది. కట్టెల పొయ్యి మీద అయితేనే చాలా నిదానంగా చిన్న మంట మీద వేయించితేనే వేగుతాయి. ఇవి వేగకపోతే డైజెషన్ అవ్వదు. మంచిగా వేగితేనే ఇట్లా పొట్టు వస్తుంది, మంచిగా అరుగుతుంది. పొడి కావాలన్నా కూడా ఇట్లా మంచిగా వేయించి మంచిగా పొట్టు తీసి మంచిగా ఎండబెట్టాలి. చాలా ఒక 4-5 రోజులు పొడి మంచిగా వస్తుంది.